కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గంలో రోజు రోజుకి భూ సమస్యలు పెరిగిపోతున్నాయి. క్షేత్రస్థాయిలో రెవెన్యూ డివిజనల్ అధికారి ఎప్పటికప్పుడు సమీక్షించినప్పటికీ మండల స్థాయిలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వైఖరి వల్లే పేదలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ప్రజలు వాపోతున్నారు. తాజాగా బీకూడూరు మండలం ఐత్రంపేట దళిత రైతు పత్తి పంట వేసిన వ్యవసాయ భూమిని రెవెన్యూ అధికారులు సర్వే చేసి తనకు ఇచ్చారంటూ సిద్దుపోలిరెడ్డి రాత్రికి రాత్రే దున్నేసి కంచపాతిన ఘటన కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తుంది. ఇక తాను ఆన్లైన్ చేసుకునే భూమిని సాగు చేసుకుంటావా, నీకు పొలమే లేకుండా చేస్తానంటూ సిద్దుపోలిరెడ్డి బెదిరింపులకు దిగాడు. ఇక అతని కుమారుడు అనుకున్నట్టే 2 నెలలుగా పంట పొలాల్లోకి నీళ్లు పోకుండా చేసి ఈరోజు పూర్తిగా దున్నేసి కంచపాతారని వాపోయాడు. ఇక తన పంట పొలానికి దారి లేకుండా చేశారని బాధిత దళిత రైతు నాగయ్య వాపోతున్నాడు. పొలం దగ్గరకు వస్తే కేసులు పెట్టి జైలుకు పంపుతామని బెదిరించారని దళిత రైతు నాగయ్య కన్నీటి పర్యంతమయ్యారు. ఇక పోరుమమిళ్లకు చెందిన సిద్దుపోలిరెడ్డి మండలంలో సుమారు 10 ఎకరాల భూమిని కలిగి ఉన్నాడని, అతని కుమారుడు ఉన్నత ఉద్యోగి అని, స్థానికంగా లేకున్నా పేదలకు చెందాల్సిన డికేటి భూమి వారికి ఎలా కట్టబెట్టారు అని రెవెన్యూ వారికే తెలియాలి అంటూ ప్రజలు గుసగుసలాడుతున్నారు. నా పొలమును ఆక్రమించి దానిని పత్తి పైరు పంటను నాశనం చేసి దానిని పూర్తిగా సాగు లేకుండా చేసినాడు. ఆ యొక్క రైతుకు 10 ఎకరాల భూమి మరియు అతని కొడుకు గ్రూప్ 1 ఆఫీసర్ అయినందువల్ల ఎంఆర్ఓలు పోలీసు వాళ్ళు వారి ఒత్తిడికి లోనై వారు ఈ దేనికి స్పందించడం లేదు. నాకు పూర్తిగా అన్యాయం చేసి నన్ను చాలా చిత్రహింసల పాలు చేస్తున్నారు. మరియు నా యొక్క పత్తి పొలాన్ని 2 నెలల నుండి నీళ్లు కూడా పెట్టుకోనియకుండా చాలా ఇబ్బందుల పాలు చేసి నా పత్తి కూడా ఎండిపోయినది. మరియు మీరు నాకు అన్ని విధాలుగా ఆదుకొని నా కుటుంబాన్ని నాకు సహకారాలు అందించి ప్రభుత్వం ద్వారా నాకు అన్ని రకాల సహాయం అందించి నా వారికి పోలిరెడ్డి వారిని వారి వల్ల నాకు నా కుటుంబానికి ప్రాణహాని మరియు అన్ని రకాల ఇబ్బందులు ఉంది. మీరు దయచేసి అన్ని రకాలుగా నాకు సహకారాలు అందించగలరని, మరియు నేను 1640/1లో 2 ఎకరాల 20 సెంట్లు అన్నారు. అది మాకు తెలియదు. అది నేను 40 సెంట్లు వంకపురం సాగు చేసుకొని ఉన్నాను. ఆ సాగు చేసినందువరకు నువ్వు మళ్ళీ నా కొడక నువ్వు నా చేతికి వస్తావా, నీకు భూమి లేకుండా చేస్తావు.